హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత రెడ్మీ కంపెనీ మొట్టమొదటిసారిగా వాళ్ళ బ్రాండ్ మీద మన ముందుకి ఇయర్ ఫోన్స్ని తీసుకొని రావడం జరిగింది, అది కూడా బడ్జెట్లో. మొన్న రీసెంట్గా రియల్మీ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి వైడ్ ఇయర్ ఫోన్స్ని కూడా లాంచ్ చేసింది. ఇక వాళ్ళకి కాంపిటేటివ్గా వీళ్ళు మనకి ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించి నా రివ్యూని కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ప్రీవియస్లీ రియల్మీకి సంబంధించినటువంటి వైడ్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్బాక్సింగ్ చేసేటప్పుడు నేను మీకైతే ప్రామిస్ చేశాను 5000 లైక్స్ కనుక వచ్చినాయి అన్నట్లయితే దీనికి సంబంధించి కంప్లీట్ టియర్ డౌన్ అయితే మీ ముందు తీసుకొస్తానని చెప్పి. బట్ రెడ్మీ కంపెనీ ఇంతలోనే మన ముందుకి ఇయర్ ఫోన్స్ని అయితే అనౌన్స్ చేసింది. సో దీంతో కంపేర్ చేసిన తర్వాత ఈ రెండింటిని కూడా టియర్ డౌన్ చేసి నేను మీకు చూపిద్దాం అన్న ఉద్దేశంతో సో ఆ వీడియోని అయితే కొంచెం పోస్ట్పోన్ చేశాను. పోస్ట్పోన్ అంటే ఏం లేదు, విత్ ఇన్ ఫ్యూ డేస్ అంతే. సో ఒకవేళ ఈ వీడియోకి కూడా మీరు కనుక 5000 లైక్స్ని కనుక ప్రొవైడ్ చేశారు అన్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండింటి ఇంటర్నల్ లోపల కాంపోనెంట్స్ ఎలా ఉంటున్నాయి, అలాగే డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో మరొకటి మీ ముందుకి ఖచ్చితంగా అయితే తీసుకొని వస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని కూడా లైక్ చేసేసి 5000 లైక్స్ క్రాస్ అయ్యేలాగా చూడగలరని చెప్పి నా మనవి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. రెడ్మీ ఇయర్ ఫోన్స్ అని చెప్పి హై డెఫినేషన్ డైనమిక్ బేస్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇకపోతే బాటమ్ మీరు చూసారన్నట్లయితే కనుక హైరెస్ ఆడియో సపోర్ట్తో పాటు అల్యూమినియం బాడీ డిజైన్ తోటి అండ్ లైట్ వెయిట్ అని చెప్పి మనకు రావడం జరిగింది. దీంట్లో బేసిక్గా వీళ్ళు లాంచ్ చేసింది కలర్స్ అయితే 3, బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ కలర్స్. నేను ఆర్డర్ చేసింది అయితే రెడ్ కలర్. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఆఫ్ ద కార్నర్ షామీ అనే బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, అలాగే హైరెస్కి సంబంధించినటువంటి లోగో తోటి. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే రెడ్మీ ఇయర్ ఫోన్స్, అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకి రెడ్మీ ఇయర్ ఫోన్స్ అని రావడం జరిగింది. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని సీరియల్ నెంబర్స్తో పాటు ఇది ఒరిజినలా కాదా అని వెరిఫై చేసుకునేటువంటి ఒక స్క్రాచ్ చెక్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే రెడ్మీ ఇయర్ ఫోన్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్, అలాగే దీని టైప్, అలాగే దీని కలర్తో పాటుగా దీని నెట్ వెయిట్ వచ్చేటప్పటికి చాలా లైట్ వెయిట్, ఫెదర్ వెయిట్ 13 గ్రామ్సే మనకు రావడం జరిగింది. అండ్ బాక్స్కి సంబంధించినటువంటి కొన్ని కంటెంట్తో పాటు మీరు ఇక్కడ ఇంపోర్ట్ అడ్రస్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ చూసారంటే వెరైటీగా ఈసారి వీళ్ళు వియత్నాంలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరిగింది. బాటమ్ మనకు ఒక చిన్న రెడ్ కలర్ సీల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో యాక్చువల్గా వీళ్ళ థీమ్ వచ్చేటప్పటికే మనకి ఆరెంజ్ కలర్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సో కాకపోతే ఇదంతా మనకి టోటల్లీ రెడ్ కలర్లో రావడం జరిగింది. సో ఇక్కడ నేను బాక్స్ లోపల ఒక ఇయర్ ఫోన్స్ని ప్రొవైడ్ చేశారు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ రెడ్మీ నుంచి మనకు వచ్చినటువంటి మొట్టమొదటి ఇయర్ ఫోన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటు మనకు ఒక 4 సిలికాన్ టిప్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మీడియం ఏదైతే ఉందో మనకి ఇయర్ ఫోన్స్కే ట్యాగ్ అయి రావడం జరుగుతుంటుంది. అలాగే స్మాల్ అండ్ లార్జ్ ఏదైతే ఉందో అడిషనల్గా మనకు కావాలంటే వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి ఫైనల్గా ఉన్నది ప్రోడక్టే. సో ఇక్కడ మీరు ప్రోడక్ట్ని అయితే చెక్ చేయొచ్చు. సో ప్రోడక్ట్ మనకి ఈ విధంగా రావడం జరిగింది. అఫ్కోర్స్ వీళ్ళు ఇక్కడ మనకి కేబుల్ ఆర్గనైజర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. సో కేబుల్ ఆర్గనైజర్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సో ఇక నార్మల్ రెగ్యులర్ కేబుల్నే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు, కానీ ఇది అఫ్కోర్స్ కొంచెం మనకి ట్యాంగిల్ ఫ్రీ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిజైన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అల్యూమినియం హౌసింగ్లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని డిజైన్ని వీళ్ళు క్లెయిమ్ చేయడం మాత్రం ఇది యాంటీ ఇయర్ వ్యాక్స్ డిజైన్ అంట. అంటే మన చెవిలో ఉండేటువంటి వ్యాక్స్ ఏదైతే ఉందో సో దీనికి అంటడం అనేది ఆల్మోస్ట్ జరగదని అండ్ హైజీన్గా ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక కేబుల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెగ్యులర్ మనకి నార్మల్ కేబుల్ లాగే ప్రొవైడ్ చేశారు. దీని మీద ఎటువంటి డిజైన్ని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయలేదు. సో అట్లీస్ట్ వీళ్ళు కొంచెం గ్రిప్ కోసం ఏదైనా డిజైన్ తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఇకపోతే టోటల్ కేబుల్ లెంత్ వచ్చేటప్పటికే మనకి అరౌండ్ 1.2 మీటర్ దాకా రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఇయర్ ఫోన్ జాక్ని మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మనకి 90 డిగ్రీస్కి సంబంధించినటువంటి ఇయర్ ఫోన్స్ జాక్ని, అది కూడా కొంచెం మనకి గోల్డ్ ప్లేటెడ్ అంటే గోల్డ్ కోటెడ్ని మన ముందుకు ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ పిన్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. సో ఇక మనం మాడ్యూల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ కేవలం మనకి సింగిల్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని యాజ్ యూజువల్ గా మనము అన్ని ఇయర్ ఫోన్స్ ని ఎట్లయితే కంట్రోల్ చేస్తుంటామో సేమ్ అదే విధంగా, అంటే సింగిల్ బటన్ ఆన్సర్ అదర్ కాల్, లేదంటే సింగిల్ బటన్ కట్ ద కాల్, అలాగే డబుల్ క్లిక్ చేశారు అన్నట్లయితే నెక్స్ట్ ట్రాక్, అలాగే ట్రిపుల్ క్లిక్ చేశారు అన్నట్లయితే
ప్రీవియస్ ట్రాక్, అలాగే దీన్ని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఒకటి హెచ్డి మైక్రోఫోన్కి సంబంధించినటువంటి బ్రీత్ హోల్ని అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీనికి సంబంధించినటువంటి నా రివ్యూని అయితే నేను ముందుకు తీసుకొచ్చాను. ఇది ఆల్మోస్ట్ నిన్న మధ్యాహ్నం 12 o'clock సేల్లో పార్టిసిపేట్ చేసి అయితే పర్చేస్ చేశాను. అండ్ నిన్నటి నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను. సో ఒకరోజు యూస్ చేసిన తర్వాత నా రివ్యూని మీకు ప్రొవైడ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ వీడియోని ఈరోజు అయితే తీసుకొస్తున్నాను. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రో ఎలిమెంట్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అని మనం చెప్పుకోవచ్చు. 399 రూపాయలకే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ చాలా కంపెనీలు కూడా మనకు అదే విధంగా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో కాకపోతే వాటిల్లో లేనిది వీటిల్లో ఉన్నది ఏంటంటే దీంట్లో మనకి హైరెస్ ఆడియో సపోర్ట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఎవరైతే బడ్జెట్లో హైరెస్ ఆడియో సపోర్ట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని యూస్ చేస్తున్న వాళ్ళు బడ్జెట్ ఇయర్ ఫోన్స్ను చూస్తున్నారు, వాళ్ళకి ఇది ఫెంటాస్టిక్ ఆప్షన్. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు హైరెస్ ఆడియోతో సపోర్ట్ చేసేటువంటి ఏ ఇయర్ ఫోన్స్ బ్రాండ్ కూడా మనకి మార్కెట్లో లేదు. కేవలం 399కే వీళ్ళు హైరెస్ ఆడియో సపోర్ట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఈ ఇయర్ ఫోన్స్ ఛాంబర్ ఏదైతే ఉందో మనకి అల్యూమినియం బిల్ట్ ఛాంబర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో అల్యూమినియంలో మనకి ఆడియో అవుట్ ఏదైతే ఉందో మచ్ మోర్ బెటర్గా ఉంటుంది కంపేర్డ్ టు ద ప్లాస్టిక్ కన్నా. సో ఇదైతే ఫెంటాస్టిక్. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని యాంటీ ఇయర్ వ్యాక్స్ అటాక్ డిజైన్ సిలికాన్ టిప్స్ అనే మనం చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా మనం చెవుల్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, సో చెవుల్లో ఉన్నటువంటి ఇయర్ వ్యాక్స్ ఏదైతే ఉందో వీటికి అటాక్ అవ్వదంట. అంటే ఇది సాధ్యమైనంత వరకు వాటిని రిపెల్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. మరి అది ఎలా ఉంటుంది ఏంటి, లేదా దీని డిజైన్లో ఉండేటువంటి కెమికల్ వల్ల ఆ ప్రాబ్లం వస్తుందా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. నేనైతే యూస్ చేశాను కానీ నాకైతే ఎక్కడ నా చెవుల్లో ఉన్నటువంటి ఇయర్ వ్యాక్స్ ఏదైతే ఉందో వీటికైతే అటాక్ కాలేదు. సో హైజీన్గా ఉంటాము. సో వేరే ఫ్రెండ్స్ ఎవరిదైనా మనం బారో చేసి యూస్ చేసుకుంటున్నా, లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు మనం పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటున్నా, కానీ ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా లైట్ ఇన్ వెయిట్, వీళ్ళు చెప్పినట్లు కేవలం 13 grams మాత్రమే ఉండడం జరిగింది. దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఈ పిన్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని 90 degrees పిన్ అని అంటున్నారు. 3.5mm ఆడియో జాకే మనకి. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కువగా బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు, లేదా మనము ఇలా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మన పాకెట్లో మొబైల్ ఉండి అక్కడి నుంచి మనం మ్యూజిక్ వినాలనుకుంటున్నాము అన్నట్లయితే ఈ డిజైన్ ఫెంటాస్టిక్. సో సాధారణంగా మనకి ఇలాంటి సెగ్మెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రైట్ పాయింట్ ఉండటం వల్ల పిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అలా డ్యామేజ్ కాకుండా ఈ డిజైన్ ఏదైతే ఉందో సింప్లీ ఆసమ్. ఇక దీనికి సంబంధించినటువంటి మైక్రోఫోన్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో కూడా మనకి హెచ్డి మైక్రోఫోన్ యూస్ చేశారు. సో ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు మీ వాయిస్ని చాలా స్పష్టంగా అయితే వినగలరు. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ విషయానికి వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆడియో క్వాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి కేవలం 10mm డ్రైవర్స్ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఆడియో ఏదైతే ఉందో నాకు యావరేజ్ అని నేను చెప్తాను. సో ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళారు అన్నట్లయితే దీంట్లో మిడ్స్, హైస్, అలాగే వోకల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వోకల్స్ అయితే రిక్వైర్మెంట్ దానికన్నా ఎక్కువగా మనకు రావడం జరుగుతుంది. మిడ్స్ కూడా మనకి రిక్వైర్మెంట్ ఉన్నదానికన్నా ఎక్కువగానే రావడం జరుగుతుంది. సో ఏదైతే లోస్ ఉన్నాయో అంటే బేస్ ఉందో అది ఇంకా వీళ్ళైతే ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద బేసే మనకు అవుట్పుట్ వస్తుందని నేను అనుకుంటున్నాను కంపేర్డ్ టు రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్తో పోలిస్తే. సో బేస్లో వీళ్ళు మరికొంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక హైస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎక్కువగా ట్రిపుల్ సౌండ్స్ ఉంటాయి చూసారా, సో అవి రిక్వైర్మెంట్ ఉన్నదానికి రావాల్సినంత మనకు వస్తుంది. అంటే అది ఓకే, అంటే హైస్ ఓకే, అలాగే మిడ్స్ ఏవైతే ఉన్నాయో రిక్వైర్మెంట్ దానికన్నా ఎక్కువగా, అలాగే లోస్ ఏదైతే ఉందో రిక్వైర్డ్ దానికన్నా చాలా తక్కువగా. అంటే ఇంకా చెప్పాలంటే దీన్ని ప్రాపర్గా ట్యూన్ చేయలేదనే నా అభిప్రాయం. ఇంకా దీన్ని ప్రాపర్గా ట్యూన్ చేస్తుంటే అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఎందుకంటే ఈ బడ్జెట్లో వీళ్ళు హైరెస్ ఆడియో సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు కాబట్టి. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ఉండవు. సో దీనికి ఖచ్చితంగా మీరు మీ మొబైల్ ఫోన్ మీద డిపెండ్ అవ్వాలి. ఇందులో మెయిన్ సెంటర్ యాక్షన్ బటన్ ఏదైతే ఉందో దీని సహాయంతో మీరు కాల్ లిఫ్ట్ చేయటం, కాల్ కట్ చేయటం, అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ట్రాక్, అలాగే ప్రీవియస్ ట్రాక్, అలాగే మీ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ను కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. మరొక 100 రూపాయలు పెట్టినా కానీ, ఎందుకంటే హైరెస్ ఆడియో సపోర్ట్ తీసుకొచ్చారు కాబట్టి ముఖ్యంగా. సో అది కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని బిల్ట్ క్వాలిటీ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. బిల్ట్ క్వాలిటీ అబోవ్ యావరేజ్ అని నేను చెప్తాను. సో కేబుల్
ఇదంతా బాగానే ఉంది, అట్లీస్ట్ వీళ్ళు కనీసం మనకు ఒక స్ట్రైప్ లైన్స్ ఇచ్చినా కానీ ఇది ట్యాంగిల్ ఫ్రీ అవ్వకుండా ఉండేది. సో ఇదైతే ఖచ్చితంగా చిక్కుపడుతుంది, మరీ అంత నార్మల్గా వైర్లో ఉండేంత చిక్కు అయితే ఏం కాదు. సో బిల్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో యావరేజ్ అని నేను చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ వీళ్ళు ఒక కేబుల్ ఆర్గనైజర్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కేబుల్ ఆర్గనైజర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కేబుల్ ఆర్గనైజర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా దీన్ని పర్చేస్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఒకవేళ మీరు హైరెస్ ఆడియో సపోర్ట్ కోసం చూస్తున్నారు, అలాగే మీకు ఇన్ ఇయర్ డిజైన్ చాలా ఇష్టం అని అనుకుంటున్నారు అన్నట్లయితేనే మీరు దీన్ని అయితే పర్చేస్ చేయండి. లేదా నార్మల్ ఆడియో సాంగ్స్ వినటం కోసం అయితే నన్ను అడిగితే నేను స్కిప్ చేయమని చెప్తాను. ఎందుకంటే మార్కెట్లో ఇంకా దీని మీద బెటర్ ఇయర్ ఫోన్స్ ఆల్మోస్ట్ ఇదే ప్రైజింగ్కి మనకి రియల్మీ రావడం జరుగుతుంది. సో డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా ఈ రెండింటికి సంబంధించినటువంటి కంపారిజన్ వీడియో కూడా నేను మీకు తీసుకొస్తాను. అక్కడ ఇది ఎందుకు బెటర్ అనేది మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే చెప్తాను. సో నన్ను అడిగితే కనుక ఒకవేళ మీకు హైరెస్ ఆడియో సపోర్ట్, అలాగే ఇన్ ఇయర్ డిజైన్, అలాగే 90 degrees ఆడియో జాక్, ఈ 3 మీ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక దీనికి వెళ్ళిపోయింది. లేదు అన్నట్లయితే మీకు దీనికన్నా రియల్మీ బడ్స్ అంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇది కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది, రియల్మీ బడ్స్ క్లాసిక్. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ ఇయర్ ఫోన్స్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి నా షార్ట్ రివ్యూ అయితే. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ మై లింక్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.